అవతార్ మేర్ బాబా కి జై. ఒకసారి అందరూ మ్యూట్ చేసుకోండి సార్, అదే వాయిస్ వస్తుంది. ఓకే. ఒక్క నిమిషం. ముందుగా ప్రార్థనతో మొదలు పెడతామండి. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. లాస్ట్ టైం ఇక్కడ దాకా చదువుకున్నా ఉన్నాను. నూట 12వ పేజీ, ఈ మొదటి పారాగ్రాఫ్ నుంచే మొదలు పెట్టాలి. శ్రీలక్ష్మి గారు ఉన్నారమ్మా? జై బాబా అండి, ఉన్నానండి. అమ్మా మొదలు పెట్టండి అమ్మా. జై బాబా. కొంచెం మీ వాయిస్ కొంచెం లౌడ్ గా పెట్టండి. నాదే అండి? అవునండి, కొంచెం. ఓకే ఓకే, మొదలు పెట్టండి అమ్మా. సరిపోయింది. జై బాబా, స్టార్ట్ చేయనండి. జై బాబా. The process through which God in the man state struggles to unburden these finite impressions is one which takes place through opposite impressions and is called the process of reincarnation. ఇప్పుడు మానవ స్థితిలో ఉన్న భగవంతుడు, అంటే మానవ రూపాన్ని దాల్చిన భగవంతుడు ఈ పరిమిత సంస్కారాల భారాన్ని వదిలించుకోవడానికి, వాటిని పోగొట్టుకోవటానికి చేసే ఈ పోరాటం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేక సంస్కారాల ద్వారా అది చేయాలన్నమాట. ఆ సంస్కారాలు పోవాలంటే వ్యతిరేక సంస్కారాల ద్వారానే అది పోగొట్టుకోవాలి. కాబట్టి అటువంటి పోరాటాన్ని, ప్రక్రియని మనం పునర్జన్మ ప్రక్రియ అని అంటారని ఇందులో చెప్తున్నారండి. ఇన్ ట్రయింగ్ టు అన్బర్డెన్, ఏమండి తర్వాత పేరు చదవమంటారా? In trying to unburden consciousness from the finite impressions, the gross consciousness of God necessarily has to experience these impressions and then exhaust them by innumerable opposite experiences through a series of reincarnations. అంటే ఇప్పుడు ఈ పరిమిత సంస్కారాల భారం నుండి తన యొక్క చైతన్యానికి విముక్తి కలిగించడానికి చేసే ప్రయత్నంలోనే ఆ భగవంతుడు, అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడు అతని యొక్క స్థూల చైతన్యం ఈ పునర్జన్మ ప్రక్రియ ద్వారా, ఆ పునర్జన్మల పరంపర ద్వారా ఆ లెక్కలేని వ్యతిరేక అనుభవాలను పొందుతూ ఆ సంస్కారాలను తప్పకుండా అనుభవించి వాటిని ఖాళీ చేయాలన్నమాట, వాటిని పోగొట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. Experiences opposite by nature are absolutely essential to exhaust the impressions, because opposite experiences alone can shake up the roots of thickly set or firmly established varied impressions. అంటే ఈ యొక్క సంస్కారాలు మానవ రూపాన్ని తీసుకోవడానికి అవసరమైన ఈ సంస్కారాలన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే వ్యతిరేక అనుభవాలు మాత్రమే దానికి తగినవి అన్నమాట. అవి అనేక రకాలుగా దట్టంగా లోతుగా పాతుకుపోయిన ఈ సంస్కారాల వేళని కూకుటి వేళ్లతో సహా పెకిలించి వేయాలి అంటే ఈ దానికి తగిన వ్యతిరేక సంస్కారాల ద్వారానే ఈ సంస్కారాలకి తగినట్టుగా ఉండే స్వభావ రీతిగా వ్యతిరేకంగా ఉండే సంస్కారాల చేతనే ఆ అనుభవాలన్నీ కూడా అవసరం అవుతాయి అనమాట. ఒక సంస్కారం ఉన్నప్పుడు దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్న సంస్కారాన్ని అనుభవించినప్పుడు ఈ సంస్కారాలు రెండు కలిసి మాయమైపోతాయి. ఆ విధంగా
ఈ వ్యతిరేక సంస్కారాలు అనేవి ఈ మానవ చైతన్యాన్ని చుట్టుకొని ఉన్న సంస్కారాల భారాన్ని తీసివేయటానికి, వాటిని సమూలంగా పెకిలించి వేయటానికి ఈ వ్యతిరేక సంస్కారాలు అనుభవించడం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు అన్నమాట. జై బాబా. ఆ, ఆపుదామండి ఇక్కడ ఒకసారి. సరే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన వాళ్ళు? ఓకే సార్, సమాప్ చేయండి సార్ నాగేశ్వరరావు గారు. అజయ్ బాబా అండి. ఆ ముందు పేర నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నారండి బాబా. పరిణామ ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి పూర్తి చైతన్యం వస్తుంది జీవాత్మకు. కానీ ఆ పూర్తి చైతన్యము సంస్కారభరితమై ఉండడం వలన నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందడానికి బదులు నేను ఈ స్థూల శరీరమును అనే అనుభవాన్ని పొందుతాడు అని బాబా చెప్పారు. సో సంస్కారములు పోగుపడి ఉండడమే ఈ అనర్థానికి కారణం. మరి ఈ సంస్కారాలని వదిలించుకోవడం ఎలా? బాబా చెప్తూ ఉన్నారు, పోగుపడిన సంస్కారములకు పరస్పర విరుద్ధమైన అనుభవాలను పొందుతూ ఆ పరస్పర విరుద్ధమైన సంస్కారాలను పోగు చేసుకుంటూ వీటిని వదిలించుకోవడము సాధ్యము. ఇలా పరస్పర విరుద్ధమైన సంస్కారాలను పోగు చేసుకోవడం అనే ప్రక్రియను పునర్జన్మ ప్రక్రియ అంటారు అన్నారు బాబా. ఇలా ఈ సంస్కారాలు వదిలించుకోవడం కోసము అనేకమైన కొత్త విరుద్ధ సంస్కారములను పోగు చేసుకొని ఇవి రద్దు చేసుకుంటూ పరస్పర వ్యతిరేకమైన అనుభవాలను పొందుతూ ఈ జీవాత్మ పునర్జన్మ పరంపరను అనుభవంలోకి తెచ్చుకుంటుంది. అసంఖ్యాకమైనటువంటి విరుద్ధ సంస్కారాలను పోగేసుకోవడం, వదిలించుకోవడం, మళ్ళీ పోగేసుకోవడం, వదిలించుకోవడం. దీనికోసం అనేకమైన పునర్జన్మలు అవసరం అవుతాయి అని ఇక్కడ బాబా చెప్తున్నారు. అయితే ఇలాగా పరస్పర విరుద్ధమైన సంస్కారములను పోగేయడం ద్వారానే మొత్తం ఈ కరుడుగట్టినటువంటి సంస్కారాల ఈ గుట్టలు ఇవి కుదుపుకు గురయ్యి మొత్తానికి రాలిపోతాయి. అయితే ఒక చిన్న ఉదాహరణ మీకు మనవి చేస్తానండి. బాబా అహ్మద్ నగరంలో వాడియా పార్క్ అనేటువంటి చోట ఒక దర్శనం ఇచ్చారు. అక్కడ వేలాది మంది బాబా దర్శనానికి వచ్చారు. ప్రజా దర్శనం అది. అయితే ఈ హడావుడి దర్శనం కార్యక్రమం నడుస్తూ ఉండగా కొంచెం కాంతివంతంగా ఉన్నటువంటి స్ఫురద్రూపి అయినటువంటి ఒక వృద్ధుడు ఆ జనంలోకి వచ్చి బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు. ఈ కార్యకర్తలు దూరంగా పొమ్మంటున్నారు. బాబా అతను గమనించి దగ్గరికి రమ్మన్నారు. ఐరిచ్తో ఒక 5 రూపాయలు ఎంతో ఆ రోజుల్లో 1950లో అతనికి ఇప్పించారు. అతను వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా చెప్పారు, ఇతడు ఇదే ప్రాంతానికి రాజుగా ఉండేవాడు గత జన్మలో. ప్రజలను పీడించి వాళ్లను అసౌకర్యానికి గురి చేశాడు. కాబట్టి ఈ జన్మలో బిచ్చగాడిగా అదే ప్రజల దగ్గర బిచ్చమెత్తుకుంటూ పరస్పర విరుద్ధమైన సంస్కారములను అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు అని బాబా చెప్పడం జరిగిందనమాట. అంటే ఒక ఉదాహరణ. అంచేత ఇవి తప్పదు. ఈ పరస్పర విరుద్ధమైన సంస్కారముల ద్వారానే ఈ సంస్కారముల గుట్టలను వదిలించుకోవడము సాధ్యమవుతుంది అని బాబా చెప్తున్నారండి. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి దీని మీద? ఓకే, ముందుకు వెళ్దామండి అయితే. In the process of reincarnation, the fully gross conscious God in man, fortified with fully developed subtle and mental bodies, which are consistently through unconsciously used, must necessarily experience a series of unending chains of varied and innumerable experiences opposite by nature, in order
that the impressions of opposites might be exhausted. అంటే ఇప్పుడు ఈ పునర్జన్మ ప్రక్రియలో మానవ రూపంలో పూర్తి జాగ్రత్త అవస్థలో ఉన్న భగవంతుడు ఆ మోటివేట్ అండ్ ఫుల్లీ డెవలప్డ్ అతనిలో పూర్తిగా పరిణితి చెందిన అతనికి ఎరుక లేకుండానే ఉన్నప్పటికీ పూర్తిగా పరిణితి చెందిన సూక్ష్మ మానసిక శరీరాలను ఉపయోగించుకుంటూ విచ్ ఆర్ కాన్సిస్టెంట్లీ త్రూ అన్కాన్షియస్లీ అతనికి ఎరుక లేకుండానే వాటిని ఉపయోగిస్తూ మనకు నెసరీ ఎక్స్పీరియన్స్ ఈ యొక్క విభిన్నమైన సంస్కారాలు ద్వంద్వాలకు చెందిన సంస్కారాలు ఖాళీ చేయబడటానికి వాటిని పోగొట్టుకునేటందుకు అనమాట. వాటికి స్వభావరీత్యా వ్యతిరేకమైన అనుభవాలను పొందుతూ ఈ అంతులేనటువంటి ఇన్యూమరబుల్ అసలు వాటికి అన్కౌంటబుల్ అనమాట అటువంటి సంస్కారాలను తప్పనిసరిగా అనుభవించి వాటిని పోగొట్టుకోవాలి అని అంటున్నారు. దీస్ ఇంప్రెషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ బీయింగ్ ఇంప్రింటెడ్ అపాన్ ఆర్ పిక్డ్ అప్ బై ద మెంటల్ బాడీ or the mind of man and are retained or released by subconsciousness in man. ఈ యొక్క సంస్కారాలు అతను చేసే ఏ పనుల గురించైనా సంస్కారాలు మానవ యొక్క మానసిక శరీరం పైన అవి నిరంతరము అంటే ఆ మనసు పైన నిరంతరము ముద్రించబడుతూనే ఉంటాయి, లేదా ఆ మనసు చేతనే అవన్నీ సేకరించబడుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఆ మానవునిలోని ఉన్న ఉపచైతన్యం చేత ఆ సబ్ కాన్షియస్నెస్ చేత ఈ సంస్కారాలు నిలుపుకోబడి వాటిని అక్కడి నుంచి అక్కడ స్టోరేజ్ గా ఉంటుంది, అక్కడి నుంచే విడుదల చేయబడుతూ ఉంటాయి అన్నమాట ఆ ఉప చైతన్యంలో. దీస్ ఇంప్రెషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ being imprinted upon and picked up by the mental body or mind of mind and retained or released by subconscious of man. When these impressions are released through subconsciousness and full consciousness of God in man, as man, he has varied experiences according to the variety and the intensity of impressions released. ఆ విధంగా మానవుని యొక్క ఉపచైతన్యం చేత ఈ సంస్కారాలు నిలుపుకోబడి విడుదల చేయబడుతూ ఉన్నప్పుడు ఆ సంస్కారాలు విడుదల చేసినప్పుడు వాటి యొక్క తీవ్రతని వైవిధ్యాన్ని బట్టి వాటికి అనుగుణంగా అతడికి నానా విధాలైన అనుభవాలు పొందుతాడు, రకరకాల అనుభవాలు ఈ మానవ స్థితిలో ఉన్న భగవంతుడు. వేరస్ ద సటిల్ బాడీ ఆఫ్ మ్యాన్ which is the seat of energy energizes these impressions to activate man into committing actions in his everyday life of either the dream or awake state in the case maybe. ఈ విధంగా ఈ ప్రాణశక్తికి ఆలవాలమైన ఆ యొక్క సూక్ష్మ శరీరం ఆ ప్రాణశక్తి స్థానం అన్నమాట, అది ఆ పీఠం. మానవుడి యొక్క ఆ సూక్ష్మ శరీరము తన యొక్క సంస్కారాలన్నిటినీ శక్తినిచ్చి వాటిని తన దైనందిన జీవితంలో మెలకువలో కానీ లేదా నిద్రావస్థలో స్వప్నావస్థలో కానీ ఆ సందర్భాన్ని అనుసరించి అవి ఆ కర్మలను ఆచరించేలాగా వాటికి శక్తి వస్తుంది అనమాట, శక్తినిస్తుంది అనమాట సూక్ష్మ శరీరం. ఆ మానవుడిని ఉత్తేజపరుస్తుంది. మానసిక శరీరం మీద ద్వారా స్వీకరించబడి ఈ ఉపచైతన్యం ఈ సూక్ష్మ శరీరం ద్వారా ప్రాణాన్ని పుంజుకొని వాటికి శక్తి వచ్చి యాక్టివేట్ అవుతాయి. అవి ఉత్తేజపరచబడ్డ ఈ సంస్కారాలన్నీ కూడా అతని యొక్క నిద్రావస్థలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ వాటి యొక్క తీవ్రతను బట్టి ఆ యొక్క కర్మలను అనుసరించేలాగా వాటిని ఆచరించేలాగా మానవుడిని ఉత్తేజపరుస్తుంది, యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. మరియు దీస్ యాక్షన్స్ ఆర్ ఆల్సో ఆపోజిట్ ఇన్ నేచర్ టు ద వేరీడ్ రిలేటెడ్ ఆపోజిట్ ఇంప్రెషన్స్. ఇటువంటి కర్మలు కూడా రకరకాలైన ఆ సంస్కారాలకి ఖచ్చితంగా వ్యతిరేకమైన సంస్కారాలతో స్వభావంలో వ్యతిరేకంగానే ఆ సంస్కారాలు ఉంటాయన్నమాట. ఏదైతే సంస్కారాలను మనం అనుభవించున్నామో వాటికి సరైన స్వభావరీత్యా వ్యతిరేకంగా ఉన్న సంస్కారాలను అనుభవించడం చేత ఈ సంస్కారాలు కూడా నశించిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మాత్రమే వ్యతిరేక సంస్కారాల ద్వారానే ఉన్న సంస్కారాలను పోగొట్టుకోవటం అనేది జరుగుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నట్టున్నారు. జయబాబా. జయబాబా అండి. శ్రీలక్ష్మి గారు చెప్పండి. ఇక్కడ మానసిక శరీరం పైన ముద్రించబడతాయి అంటున్నారు కదా. అవునవును. సంస్కారాలు చైతన్యం పైన కూడా ముద్రించబడతాయి అంటాం కదా. చైతన్యం పైన కాదా అండి ముద్రించబడేది?
యాక్చువల్ గా మనసు ద్వారానే మన మనసు మీదనే ఇంప్రెషన్స్ వచ్చి అక్కడ సేకరించబడతాయి, అక్కడే ఉంటాయి. వాటికి జీవం ఎప్పుడు వస్తుందంటే ఈ సూక్ష్మ చైతన్యం ద్వారా, ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా ఈ సంస్కారాలని యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఉండే అన్ని కూడా మానసిక శరీరంలోనే, మనసు మీదనే ఇంప్రెషన్స్ అన్ని ఉంటాయి. వాటికి శక్తి వచ్చి యాక్టివేట్ అయ్యేది మాత్రం ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరంలో యాక్టివేట్ అయ్యి స్థూల శరీరం ద్వారా అవి ఎగ్జిక్యూట్ చేయబడతాయి అన్నమాట. నాకు అట్లా అర్థమైందండి ఇందులో. ఓకే. చెప్పండి సార్, మీరు చెప్పండి. వేరే ఉన్నాయండి ఏమన్నా సందేహాలు? అదే మీరు అన్నది పద్మిని గారు, అంటే మానసిక శరీరం అన్నది చివరి నిమిషం దాకా ఉంటుందండి. అంటే భగవంతుడిలో ఐక్యం అయ్యేదాకా ఆ మానసిక శరీరం మీద ఇంప్రింట్స్ పడతాయి. చివరి దాకా ఉంటుంది కనుక దాని మీద ఇంప్రింట్స్ అయి ఉంటాయి కనుక అడ్డుగా ఉంటుంది. కాన్షియస్నెస్ మీద పడ్డం అంటూ ఏముండదు. కాన్షియస్నెస్ స్టేట్ కదా అది బేసిక్గా. అదే ఒకసారి నాగేశ్వరరావు గారు కూడా ఏం చెప్తారో చూద్దాం. జై బాబా సార్, మీరు సమప్ చేయండి సార్. జై బాబా సార్. అది కాన్షియస్నెస్ మీద పడతాయన్నది కూడా కరెక్టేనండి. కాన్షియస్నెస్ గ్యాదర్ చేసుకునేది, వాటిని వదిలించుకునేది కాన్షియస్నెస్సే కదా. అయితే ఆ స్టోర్ మాత్రం మానసిక శరీరం. ఓకే. ఆ స్టోర్ ఉండేది మానసిక శరీరం. అలా తీసుకుంటే మనకు సరిపోతుంది. అయితే ఈ పేర చాలా పెద్ద పేర అండి. దీనిలో చాలా విషయాలు చెప్పారు బాబా. మొట్టమొదటిది ఏంటంటే, పరిణామ క్రమము అంత్యదశకు చేరుకున్నప్పుడు ఏమేమి జరుగుతాయి? మనకు తెలిసిందేంటి? చైతన్యము 100% వృద్ధి చెందుతుంది అని తెలుసు. కానీ దానితో పాటుగా స్థూల శరీరము సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది, సూక్ష్మ శరీరము సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది, మానసిక శరీరము సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. ఈ 3 శరీరాలు కూడా పూర్తిగా 100% అభివృద్ధి చెంది ఉంటాయి. ఎప్పుడు? పరిణామ ప్రక్రియ పూర్తి అయినప్పుడు, అనగా మొట్టమొదటి మానవ దేహము సంక్రమించినప్పుడు ఇన్ని పనులు జరుగుతాయి. అయితే ఈ పూర్తి చైతన్యము స్థూలము మీద లగ్నమై ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ఒకసారి ఒకే శరీరము యొక్క చైతన్యం ఉంటుంది, ఒకే ప్రపంచము యొక్క అనుభవము ఉంటుంది అని మొట్టమొదటి చాప్టర్ నుంచి చదువుకుంటూ వస్తున్నాం మనం. స్థూలము ఉంటే సూక్ష్మము ఉండదు, మానసికము ఉండదు. సూక్ష్మము ఉంటే స్థూలము ఉండదు, మానసికము ఉండదు. మానసికము ఉంటే సూక్ష్మము ఉండదు, స్థూలము ఉండదు. చెప్పుకున్నాం కదండి. కాబట్టి పరిణామ ప్రక్రియ పూర్తయిపోయి మొట్టమొదటి మానవ శరీరం రాగానే కేవలము స్థూల చైతన్యం మాత్రమే అతనికి నేరుగా ఉంటుంది. అయితే మిగిలిన 2 శరీరాలు కూడా ఉన్నాయి. సూక్ష్మ శరీరము ఉంది, మానసిక శరీరము ఉంది. కానీ వాటి యొక్క ఎరుక ఇతనికి లేని కారణంగా వాటిని నేరుగా ఉపయోగించలేడు. కానీ ఎరుక లేకుండా ఉపయోగించగలుగుతాడు అని మనం ఫస్ట్ చాప్టర్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు బాబా కదండి. అదే విషయాన్ని ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈ పునర్జన్మ ప్రక్రియలో జరిగేది ఏమిటి? భగవంతుడికి పూర్తి చైతన్యము వచ్చేసింది మానవ రూపంలో కదా. అలాగే దానికి బలపరుస్తూ సూక్ష్మ శరీరము, మానసిక శరీరం కూడా ఉన్నాయి. అయితే వీటిని ఎరుక లేకుండా మాత్రమే జీవాత్మ వాడుకుంటూ ఉంటుంది. అంచేత ఇవన్నీ కలగలిసి కొత్త సంస్కారములు, అసంఖ్యాకమైనటువంటి విభిన్నమైనటువంటి సంస్కారములు, అనుభవాలు ఇస్తూ ఉంటాయి. ఇవన్నీ పోగేసుకోవడం, ఖర్చు చేయడం, పోగేసుకోవడం, ఖర్చు చేయడం, పోగేసుకోవడం, ఖర్చు చేయడం. ఇదే పునర్జన్మ ప్రక్రియ అంటూ ఉంటాం కదా. ఇవన్నీ పోగవుతూ ఉంటాయి, మళ్ళీ ఉపచైతన్యంలోకి వస్తూ ఉంటాయి, ఖర్చు అవుతూ ఉంటాయి. ఇది అనంతంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంక్లిష్టత పెరిగిపోయే కొద్దీ కూడా ఈ సంస్కారాల యొక్క సంక్లిష్టత, అనుభవాల యొక్క సంక్లిష్టత కూడా పెరుగుతూ పోతుంది.
మనం మొట్టమొదట ఒకటి చెప్పుకున్నామండి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము. మొట్టమొదట బీజం పడేది మానసిక శరీరంలో బీజం పడుతుంది. అయితే బీజం పడినంత మాత్రం చేత అది కార్యరూపం దాల్చదు. దానికి శక్తి కావాలి. అది సూక్ష్మ శరీరము అవసరమైన శక్తిని సమకూర్చాలి. అప్పుడు అది కార్యరూపం దాలుస్తుంది. ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. అలా ఒక ఆవిడ రోడ్డు మీద వెళుతూ ఒక పెద్ద ఖజానా హోర్డింగ్ చూసింది ఆవిడ. బంగారం తరుగు లేదు, జీరో, బంగారం రేటు తగ్గిపోయింది, ఏవో కనిపించింది. వెంటనే ఇది ఇప్పుడు దాకా లేదు కదా, నేను కొనుక్కోవాలి అనే ఒక కోరిక మానసిక శరీరంలో ఏర్పడింది. కానీ జేబులో డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేటప్పటికి ఆ కోరిక కార్యరూపం దాల్చదు. బీజ రూపంలోనే ఆ మనసులో ఉండిపోతుంది మానసిక శరీరంలో. అయితే ఒక కొద్ది రోజుల్లో అకస్మాత్తుగా డబ్బు వచ్చింది. ఏదో ఒక 5 లక్షలు 10 లక్షలు వచ్చింది డబ్బు అనుకున్నాం. అకస్మాత్తుగా వచ్చింది. రాగానే ఈ బీజ రూపంలో ఉన్నటువంటి ఈ కోరికకు బలం పెరిగిపోయింది. డబ్బు వచ్చింది కదా. సో వెంటనే ఈ సూక్ష్మ శరీరం శక్తిని రిలీజ్ చేసి ఆ బీజానికి బలం అది తినేస్తూ ఉంటుంది మన బుర్రలో. కొను 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 దాన్ని తట్టుకోలేక ఆ సూక్ష్మ శరీరం విడుదల చేసిన శక్తి కారణంగా ఆ సంస్కారానికి బలం పెరిగిపోద్దన్నమాట. బలం పెరిగిపోయి ఇక దాన్ని బజారుకి వెళ్ళి కొనేసి ఇంటికి తెచ్చేస్తాడు. అది కార్యరూపం దాల్చేసింది. అది ఇక్కడ బాబా చెప్తున్నారనమాట. సో ఈ సూక్ష్మ శరీరం గనక అవసరమైనటువంటి శక్తిని విడుదల చేసి ఆ సంస్కారమునకు బలం చేకూరిస్తే అది కార్యరూపం దాలుస్తుంది. యాక్టివేట్ మ్యాన్ ఇంటూ కమిటింగ్ యాక్షన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఎయిదర్ ఇన్ ది డ్రీమ్ ఆర్ అవేక్ స్టేట్. చూసారా? కాబట్టి అతను డైరెక్ట్ గా చర్యలకు పూనుకుంటాడు అనమాట. అప్పుడు దాకా చర్యలకు పూనుకోవడానికి కుదరదు. సూక్ష్మ శరీరము విడుదల చేసిన శక్తి తోడైతే తప్ప అది ఇంకా కార్యరూపంలోకి రాడు. కార్యరూపంలోకి వచ్చేసిందంటే ఆ శక్తి విడుదలయ్యే బలం వచ్చేసినట్టే లెక్క. అది ఇవన్నీ కూడా పరస్పర విరుద్ధంగానే ఉంటాయి. అంటే ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా ఈ జన్మల్లో, ఒకసారి పండితుడిగా, ఒకసారి పామరుడిగా, ఒకసారి దరిద్రుడిగా, ఒకసారి సంపన్నుడిగా, ఒకసారి చాలా దానశీలిగా, మరొక జన్మలో లోభిగా, ఇలా ఇవన్నీ పరస్పర విరుద్ధమైన అనుభవాలు లోనవుతూ ఉంటాడు. ఇది సార్ ఈ పేరాలో బాబా చెప్పింది. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. జై బాబు సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ నేను అడిగిన క్వశ్చన్ నాకు కంప్లీట్ గా అనిపించలేదు. మీరు అన్నది ఇంప్రెషన్స్ వెళ్ళి మానసిక శరీరం మీద స్టోర్ అవుతాయని, అవి చైతన్యం మీదకి తెచ్చుకుంటారా అండి? అది మొట్టమొదటి నుంచి బాబా చెప్తున్నది మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. బిగినింగ్ మీన్స్ బిగినింగ్ ఇన్ కాన్షియస్నెస్, ఎండ్ మీన్స్ ఎండ్ ఇన్ కాన్షియస్నెస్ కదండి. ప్రయాణం చేసేదంతా ఏమన్నారు? జర్నీ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ అన్నారు బాబా. సో నిజానికి ఆత్మ ఏ రకమైన మార్పుకు గురవ్వదు. మార్పులకు గురయ్యేది కాన్షియస్నెస్ మాత్రమే. సో సంస్కారము లోడ్ వేసుకునేది, ఆ లోడ్ తగ్గించేది, ఇదంతా కాన్షియస్నెస్ చేసుకుంటే తప్ప డైరెక్ట్ గా ఆత్మ ఇన్వాల్వ్ కాదు. సో ఈ పోగేసుకున్నవి నిలవ ఉండేటువంటి గిడ్డంగి మానసిక శరీరం, స్టోర్ హౌస్. అలా అనుకుంటే మనకి సులభంగా వెళ్ళిపోవచ్చు. జై బాబా. అంటే ఒక మనసుని గంప, ఒక గంపగా మనం అనుకుంటే ఆ గంప నిండా స్టోర్ ఉంటాయన్నమాట సంస్కారాలు. ఓకే, చెప్పండి. జై బాబా సార్. జై బాబా. జై బాబా సార్. ఇక్కడ సెంటెన్స్, వెన్ దీస్ ఇంప్రెషన్స్ ఆర్ రిలీజ్డ్ త్రూ ది సబ్ కాన్షియస్నెస్ అండ్ ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ మ్యాన్. రెండు చెప్పారు. when these impressions are released through the subconsciousness and full consciousness of God in man. అది నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఉదాహరణకి ఒక 10 కేజీల సంస్కారాలు నాకు ఉన్నాయి అనుకుందాం. ఆ 10 కేజీలు ఒక్కసారి నేను అనుభవించేయను. అవి సబ్ కాన్షియస్నెస్ లో ఉంటాయి 10 కేజీలు కూడా.
ఓకే. అవి కొంత కొంత కోటా కింద రిలీజ్ చేస్తా ఉంటది అది. హ్మ్. అది రిలీజ్ అయినప్పుడు ఫుల్ కాన్షియస్‌నెస్ వాటిల్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటుంది. హ్మ్. రిలీజ్ చేసేది సబ్‌కాన్షియస్‌నెస్, అనుభవించేది ఫుల్ కాన్షియస్‌నెస్. కదా! అదే ఇది 2 ద్వారా రిలీజ్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది కదా! ఈ సెంటెన్స్. when these రిలీజింగ్ త్రూ impressions are released through the subconsciousness ఆ! అండ్ అండ్ ఫుల్ అండర్ అంటే ఎక్స్‌పీరియన్స్ చేసేది ఫుల్ కాన్షియస్‌నెస్ కదా మరి. ఆ! ఆ! కదా! ఓకే. అప్పుడు ఆ! హి ఆ! హాస్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్ అకార్డింగ్ టు ది వెరైటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇంప్రెషన్స్ రిలీజ్డ్. ఓకే. అవి రిలీజ్ అవ్వకపోతే గనక వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయడం ఉండదు. అలా ఉండిపోతాయి అవి లోపల. కదా! అవునవును. అంటే మనం ఇప్పుడు స్టోర్ క్రాకర్ చేసి సబ్‌కాన్షియస్‌నెస్‌లో స్టోర్ చేస్తది అని ఇందాక చదువుకున్నాం కదా! అంతే. అంతే. అక్కడ ఆ సరే. స్టోర్‌లోంచి రిలీజ్ అయినయి మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఉంటది ఫుల్ కాన్షియస్‌నెస్. అంటే ఇప్పుడు మనం బేసిక్ క్వెషన్ ఇప్పుడు చైతన్యంలో కూడా డిపాజిట్ అయ్యి ఉంటాయా అని కదా! ఇప్పుడు అడిగింది. మా పద్మిని గారు అడిగింది. ఇయన్నీ కలిసే. ఇవన్నీ విడివిడిగా, ఆ! విడివిడిగా అరల కింద లెక్క లేదు ఇవన్నీ. అదే ఇక్కడ దానికి సబ్‌కాన్షియస్‌నెస్ అండ్ ఫుల్ కాన్షియస్‌నెస్. అంటే ఈ ఇక్కడ, అక్కడ కూడా ఉంటాయన్నమాట. అది ఖర్చు చేయడానికి అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కూడా తీసుకుంటున్నా. ఇక అక్కడ కానీ అంటే ఆ! ఓకే. నాకు అర్థం చేసుకునేదేంటంటే సబ్‌కాన్షియస్ నుంచి బయటకొస్తేనే ఫుల్ కాన్షియస్‌నెస్ వాటిల్ని ఎక్స్‌పీరియన్స్ ఆ! చేయగలదు. ఆ! కదా! అవును. అవును. అవి లోపల ఉన్నంత సేపు ఫుల్ కాన్షియస్‌నెస్ యాక్సెస్ ఉండదు కదా వాటిలికి. అవును. అంటే ఒక లే కంటిన్యూయస్ ట్యూబ్ లాగా ఉంటదన్నమాట. దాంట్లో నుంచి ఇలాగా ఫుల్ కాన్షియస్‌నెస్ ద్వారా బయటికి రావాలయి. అంతే. అంతే. ఇప్పుడు సర్టెన్ ఓకే. సంస్కారాస్ మే నాట్ బి ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ థిస్ లైఫ్ అట్ ఆల్. ఆ! దే నీడ్ టు బి క్యారీడ్ ఓవర్ టు ది నెక్స్ట్ లైఫ్. ఓకే. అవి ఫుల్ కాన్షియస్‌నెస్ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కదా వాటిల్ని. హ్మ్. కదా! ఇప్పుడు అవును. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తితోటి ఇచ్చిపుచ్చుకునేటువంటి సంస్కారం అది. ఆ వ్యక్తి ఎక్కడో అమెరికాలో పుట్టాడు ఈ హ్మ్. జన్మలో. సో, వాడికి అయి ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కుదరదవి. మళ్ళీ ఎప్పుడు ఆహా! నెక్స్ట్ జన్మలో తగిలేదాకా క్యారీ చేసుకుంటూ ఉంటాడు కదా! హ్మ్. అలా అని. ఓకే. ఓకే. జై బాబా! జై బాబా! జయబాబా హ్మ్. అండి, ఇప్పుడు ఇక్కడ సబ్‌కాన్షియస్‌నెస్ లో కూడా రిలీజ్ అవుతాయన్నప్పుడు నిద్రావస్థలో స్వప్నాల ద్వారా అవి కొన్ని ఖర్చవుటాన్ని గురించి చెప్తున్నట్లా? అహహా! అలా కాదమ్మా. ఆ! ఇప్పుడు ముందు కాన్షియస్‌నెస్‌లో ఉన్నాయి ఇవి. సబ్ అవును. కాన్షియస్‌నెస్‌లో కంటే కాన్షియస్‌నెస్‌కొచ్చే ముందు స్థితి అది. హ్మ్. అక్కడ కొన్ని కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. కొన్ని కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ రిలీజ్ అవ్వనివి మాత్రమే ఫుల్ కాన్షియస్‌నెస్ ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతుంది. హ్మ్. హుహుహు. సబ్ అంతే. కాన్షియస్‌నెస్‌లో ఉన్నవన్నీ కూడా ఫుల్ కాన్షియస్‌నెస్ అందుబాటులోకి రావండి. హ్మ్. అవి రిలీజ్ అయితేనే అందుబాటులోకొస్తాయి. హుహు. ఆ! అంతే. ఇప్పుడు అండ్ ఉదాహరణకి ఇప్పుడు స్టోర్‌లో ఇప్పుడు ఒక షాప్ ఉందండి. స్టోర్‌లో 10 కేజీలు ఉన్నాయండి. ఒక కేజీ హ్మ్. కౌంటర్‌లో పెట్టాడండి. ఆ కేజీయే కౌంటర్‌లో మీరు కొనగలరు. హ్మ్. ఆ 9 కేజీలు స్టోర్ రూమ్‌లో ఉండిపోయినాయి కదా! హ్మ్. అవి దే ఆర్ రిలీజ్డ్ ఫర్ సేల్ అన్నమాట కౌంటర్ మీద పెడితే. అలా. హ్మ్. హుహు. అది. మళ్ళీ ఇక్కడండి ఇప్పుడు ఈ వ్యతిరేక సంస్కారాలనేవి మానవ రూపం దాల్చక ముందే ఆ సంస్కారం మీద ముద్రితమై ఉంటారా? అవి ఎలాగా మనం యాక్చువల్లీ అవి ఎలా గెయిన్ చేస్తారంటారు? మానవ రూపం రాకముందు ఖర్చయిపోయినాయి కదండీ సంస్కారాలు. ఆ! అనుభవాలు వచ్చేసాయి కదా! హ్మ్. అనుభవాలు అయిపోయినాయి కదా! త్రూఅవుట్ రాయి దగ్గర నుంచి అనుభవాలు హ్మ్. అయిపోతూనే ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. మానవుడిగా గత జన్మలో పోగేసుకున్నవే అనుభవించడానికి మిగిలి ఉన్నాయి శేషం. హ్మ్. మిగిలిన అనుభవాలు పూర్తయిపోయి జాడలుగా కూడా ఉన్నాయి బంధనాల రూపంలో అంతే అవి. అవి హ్మ్. ఇంక హుహు. అనుభవాలేమి ఇవ్వండి. రాయి నుంచి తెచ్చుకున్నటువంటి బంధనాలు అనుభవాలేమి ఇవ్వవు. ఓకే. అనుభవాలు పొందేసారు ఆల్రెడీ మీరు. హుహు. హ్మ్. అవును. గ గత జన్మలో ఉన్నటువంటి సంస్కారముల అనుభవం మాత్రమే బాకీ ఉంది మీకు. హ్మ్. అలా కాకుండా అనుభవించకుండా ఏవైనా మిగిలిపోతే సబ్‌కాన్షియస్‌నెస్‌లో అయి కూడా క్యారీ అవుతూ ఉంటాయి. ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక వ్యక్తి లేక కుదరలేదనుకోండి ఖర్చు చేయడం. ఆ! ఆ! అలాంటివుంటాయి. హ్మ్. అంతే. ఇప్పుడు ఈ వ్యతిరేక సంస్కారాల్ని ఈ ఎలా గెయిన్ చేస్తాం మనం? ఆటోమేటిక్ అండి ఇదంతా ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ అనమాట. ఇప్పుడు హ్మ్. నేను గత జన్మలో అవమానించాను.
ఇప్పుడు ఈ జన్మలో నేను అవమానింపబడడం ద్వారా వ్యతిరేక సంస్కారాలను పోగేసుకుని రద్దు చేసుకుంటాను దాన్ని. ఓకే. మీ పునర్జన్మ ఎలాగ డిసైడ్ అవుతుందంటే మీరు పోగేసుకున్నటువంటి సంస్కారాల స్వభావాన్ని బట్టే డిసైడ్ అవుతుంది కదండి. మీరు ఓకే. హత్యలు అంతే. చేసి అంతే. అవమానాలు చేశారనుకోండి, ఈ జన్మంతా హ్మ్. మీరు హత్యలు చేయబడ్డానికి, అవమానాలు గురవ్వడానికి సిద్ధంగా ఉండాలి మీరు. హ్మ్. అది. హుహు. అంతే. అంతే. అంటే మనమే డిసైడ్ చేస్తున్నాం. ఎవడో కాదు డిసైడ్ చేసేది. మన హ్మ్. గత కర్మలే డిసైడ్ చేస్తున్నాయి కదా! అంతే. అంతే. ఓకే అండి. ఓకే అండి. జయబాబా ఓకే. సార్, నాకు చెయ్. చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు గత జన్మల్లో సంస్కారాలు కొన్ని ఉండిపోతాయి, అవి ఇప్పుడు కౌంటర్లోకి వస్తాయి అన్నారు. మరి ఫస్ట్ మానవ జన్మ ఎత్తినప్పుడు వాడికి అంతమంత వరకు అన్ని జంతు సంస్కారాలు అవే ఉంటాయి కదండి. రాయి నుంచి జంతు సంస్కారాలతోటే పోగేసుకుని. ఓపెన్‌గా బ్యాలెన్స్ అమ్మా. ఫస్ట్ హ్మ్. మానవ జన్మలో చిట్ట చివరి జంతు సంస్కారాలు అది హ్మ్. చిట్ట ఓపెన్ చేస్తాడు దాంతోటే. హ్మ్. అందుచేతే మొట్టమొదటి మానవ జన్మకి జంతు లక్షణాలే ఉంటాయన్నారు బాబా. ఎందుకంటే వాడు ఓపెన్ చేసే మూట జంతు సంస్కారాల మూటే కాబట్టి. అంటే ఓన్లీ జంతు సంస్కారాలే చేస్తాడు కానీ ఇంకా ముందు ఏం ఓపెన్ అవ్వవు అంటారా? అయ్యో! అనుభవాలు అయిపోతేనే, అనుభవాలు అవ్వకుండా ఉండడం అనేది అది తక్కువ ఉంటది కదా ఛాన్స్. అన్ని అనుభవాలు అయిపోయినాయే కదమ్మా! మనకి స్టోర్ ఆ తెచ్చుకునేది. ఓన్లీ గత జంతువులు జన్మ ఒకటే. జంతు జన్మలో అన్ని అనుభవించేసాడు కదండి. ఇంక వాడికి ఏం మిగులుతది ఫస్ట్ మానవ జన్మకి ఒక్క వచ్చేటప్పటికి? మాట వినండి. చిట్ట చివరి జంతు జన్మలో హ్మ్. పోగేసుకున్న సంస్కారములను మొట్టమొదటి మానవ జన్మలో అనుభవిస్తాడు. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరా? మరి నేచురల్ సంస్కారాలు ఇంకేమి ఉండవంటారు కదా! ఏమి మనం అనుభవించడానికి. మొట్టమొదటి చాప్టర్ నుంచి చెప్పుకొచ్చింది బాబా హ్మ్. ఏమిటి? గత జన్మలో పోగేసుకున్న హ్మ్. సంస్కారములను ఖర్చు చేయడానికి నెక్స్ట్ జన్మ. ఆ! ఓకే. అవునండి. అంతే కదండీ! ఆ! సో, గత జన్మ సంస్కారములు ఖర్చు చేస్తూ వీడు కొత్త సంస్కారములను పోగేసుకుంటూ ఉంటాడు. అంటూ ఒక మూట ఎప్పుతూ ఉంటాడు. ఒక మూట కడుతూ ఉంటాడు. ఈ హ్మ్. కట్టిన మూట నెక్స్ట్ జన్మలో ఖర్చు పెడతాడు. గత జన్మలో హ్మ్. ముడివేసిన మూట ఇప్పుడు ఖర్చు పెడుతూ ఉంటాడు కదా! ఆ! హ్మ్. ఆ! అంచేత మొట్టమొదటి మానవ జన్మలో వాడు ఖర్చు చేసేదేది? చిట్ట చివరి జంతు జన్మలో పోగేసుకున్న మూట. ఆ! యామ్ ఐ క్లియర్ అండి? ఆ! యెస్ సార్. యెస్ సార్. అది. అంటే ఓన్లీ అనుభవించగలడు గానీ దాన్ని వదులుచుకోలేడు. అది మీరు చెప్పదలచింది. అది ఓన్లీ ఇక్కడ మనం ఖర్చు చేయడం వదిలించుకోవాలంటే దానికి మళ్ళీ చెప్తున్నారుగా పరస్పర ఆ! వ్యతిరేకమైన సంస్కారాల ఆ! ద్వారా అర్థమైంది. రద్దవుతూ ఉండాలి. నేను ఆ పాయింట్ మిస్ చేశాను. సరే. అదే. అర్థమైంది. జై బాబా అండి. జై బాబా. జై వాసు. ఏమన్నా ఉన్నాయండి ఈ పారాగ్రాఫ్ మీద? ఓకే, ముందుకెళ్దాం. సంస్కారాల గురించి మరింత క్లారిటీ కావాలంటే డిస్కోర్సెస్‌లో చాలా ఎక్కువ చెప్పారండి బాబా. జై బాబా. అదేలెండి. అంటే ఇందాక అడిగిన ప్రశ్న కూడా అండి, ఈ ముద్ర అనేది ఇప్పుడు నేను ఈ జన్మలో హత్య చేశాను. చేసినప్పుడు పడి సంస్కారం, హత్య చేసిన సంస్కారం అంటే కొత్తగా పోగేసుకున్నది హత్య చేయడం అనే సంస్కారం ఆ ముద్ర పడుతుంది. అంటే నేను ఊహించుకుంటున్నానండి ఎక్కడో గ్యాప్ ఉందా ఏంటి అని. మళ్ళీ నేను నెక్స్ట్ బర్త్ తీసుకున్నప్పుడు ఈ హత్య గావింపబడిన సంస్కారం ముద్ర నా మైండ్‌లో ఉంది గనుక దాని ఆపోజిట్ చేయడానికి ట్రై చేస్తానంటారా? అంటే హత్య గాబడే సంస్కారం ఉంటుంది నాకు. అంతే ఆటోమేటిక్‌గా అండి. అది ఆటోమేటిక్ ఆ! అనమాట. వ్యతిరేక అన్నది మీ పాస్ట్ యాక్షన్సే మీరు నెక్స్ట్ ఇన్‌కార్నేషన్ డిసైడ్ చేస్తా ఉంటాయి. నేచర్ ఆఫ్ నెక్స్ట్ ఆ! ఇన్‌కార్నేషన్. ఆ వ్యతిరేకం అన్నది ట్రిగ్గర్ అవుతుంది అని అనుకోవాలంటారా నెక్స్ట్ అంతే. జన్మలో? అంటే నేను హత్య డయాగనల్లీ గావింపబడే అపోజిట్ లక్షణాలు అన్నారు. కలిగి ఉంటాయి. ఎవరితో డయాగనల్లీ గొడవ అపోజిట్ అని హ్మ్. కూడా వాడారు బాబా. ఓకే. ఓకే. అంటే కనుక బద్ధ వ్యతిరేకమైనటువంటి ఓకే అండి. ఓకే. అది. ఏదో ఎవడో ఒకడితో గొడవ పడి హత్య గావింపబడేలా ప్రవర్తన ఉంటదన్నమాట నాది అక్కడ. అది ఆ తారతమ్యం. కరెక్ట్ అండి. కరెక్ట్ అండి. ఓకే సార్. అదే ఇందాక బాబు గారు మీరు అన్నారు గదా! ఇది సబ్‌కాన్షియస్, కాన్షియస్. మామూలుగా మనం
ఇప్పుడు నేను ఇక్కడ అంటే నేను ఊహించుకుంటుందండి, ఇక్కడ నేను ల్యాప్టాప్ మీద కూర్చుని ఉన్నాను, పీడిఎఫ్ ఫైల్ ఉంది, నాకు అలా అక్షరాలు కనబడుతున్నాయి, పారాగ్రాఫ్లు చదువుతున్నాను. ఇలా ఉందనుకోండి, యాక్చువల్గా ఏమీ లేదు. ఆ పీడిఎఫ్ అంటే ఎడోబి అని కంపెనీ చేసిన ఆ అప్లికేషన్ లేక పీడిఎఫ్ లేక ఏమి, తెల్లటి కాంతి ఉండాలి యాక్చువల్గా నా స్క్రీన్ మీద, న్యాచురల్ అంటే ఫుల్ కాన్షియస్నెస్, అంటే ఎటువంటి ఇంప్రెషన్స్ లేనిది నా స్క్రీన్ తెల్లగా మెరిసిపోతూ ఉండాలి. కానీ అక్షరాలు కనబడుతున్నాయి, ఓ ప్రోగ్రామ్ కనబడుతుంది, ఇది కదా. ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చూసుకుంటే 2 చోట్ల నుంచి వస్తుంది. నా ల్యాప్టాప్ లో డిస్క్ ఉంది, అందులో స్టోర్ అయి ఉంది మొత్తం ఈ డేటా అంతా ఒక ఫైల్ లాగా. అక్కడి నుంచి ట్రిగ్గర్ అయ్యి మెయిన్ మెమరీ అని ఉంటుంది, అందులోకి వచ్చి ప్రోగ్రామ్తో జత అయ్యి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంత ప్రాసెస్ జరిగిన మూలం నాకు అనుభవం ఎలా ఉంది, నాకు తెల్లటి కాంతి కాకుండా ఒక పీడిఎఫ్ ఉన్నట్టు అక్కడ బాబాయ్ ఇచ్చిన పారాగ్రాఫ్ అది చదువుతున్నాను, బుక్ రీడింగ్ అన్న అనుభవంలోకి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు ప్రస్తుతం. కనుక మనం అంటే సింపుల్ టర్మ్స్ లో అర్థం అవడానికి, డిస్క్ లో ఉన్నది సబ్ కాన్షియస్ స్టోరేజ్, దాన్ని లిఫ్ట్ చేసి మెయిన్ మెమరీలోకి తీసుకొచ్చి మెయిన్ మెమరీలోకి వచ్చినప్పుడే ప్రోగ్రామ్ ట్రిగ్గర్ అవ్వగలదు, యాక్షన్స్ లోకి వెళ్ళగలదు. ఆ పీడిఎఫ్ అనే ప్రోగ్రాము నాకు అందులో ఉన్న సారాంశాన్ని కన్వర్ట్ చేసి అక్షరాలుగా చూపిస్తున్నప్పుడు ఒక అనుభూతిలోకి వెళ్ళిపోయాను నేను ఆటోమేటిక్. నేను అలా సింపుల్ గా అర్థం అవడానికి అలా అన్వయించుకున్నానండి ఇందాక డిస్కషన్ జరుగుతున్నప్పుడు. ఈ పేరాలో బాబా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అండి, ఈ స్థూల ఎరుక కలిగినటువంటి మానవుడు, అతనికి స్థూల ఎరుక మాత్రమే ఉన్నప్పటికీ సూక్ష్మాన్ని మానసికాన్ని కూడా ఎరుక లేకుండా ఎలా వాడుకుంటాడో చెప్తున్నారు. అవునండి. ఏమండి, అంటే ఒక బీజ రూపంలో ఉన్నటువంటి సంస్కారము యాక్షన్ రూపంలోకి మారడానికి సటిల్ ఎనర్జీ ఎలాగైతే సమకూరుస్తుందో తెలియకుండానే అది చెప్తున్నారు ఇక్కడ బాబా. అది స్టోరేజ్ యాక్షన్ అన్నవి మనకు అది. తెలియకుండానే జరుగుతాయి. అది కరెక్ట్ మన అదుపు ఉండదు, ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది, వాడబడుతూ ఉంటాయి రెండు. అంతే. అలాగే డ్రీమ్ ఎవేక్ స్టేట్ రెండిట్లోనూ కూడా ఖర్చు అవుతుంటాయి, ఆ అనుభవాలు పొందుతాడు. అదే కింద లాస్ట్ లో అంతే 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 అంతే. అదే ఇంత ముందు డ్రీమ్ స్టేట్ అంతగా ఎక్స్ప్లెనేషన్ అందులో అన్నారు కదండి, డ్రీమ్ లో కూడా ఖర్చు అవుతానే ఉంటాయి. అవును. కానీ ఎక్కువ సటిల్ లెవెల్లో జరుగుతుంది డ్రీమ్ స్టేట్ లో, ఇది భౌతిక శరీరంలో జరుగుతుంది, క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది మనకి భౌతికంలో అయితే. ఓకే సార్, ముందుకు వెళ్దాం. మీదా సార్ నెక్స్ట్? చదవండి సార్. సార్ జయబాబా సార్, సార్ చిన్న జయబాబా అమ్మ చెప్పండి. సార్ కొంచెం లో వాయిస్ చెప్పండి, బాగానే ఉంది వాయిస్. వ్యతిరేక సంస్కారాలతో ఇప్పుడు ఆ సంస్కారం ఖర్చు చేయబడుతుంది అన్నారు కదండి సార్. అయితే ఇప్పుడు హత్య చేయడం, హత్య చేయబడ్డం అనేది తీసుకుంటే మూలం నుంచి ఆ సంస్కారం పూర్తిగా ఆ అనుభవంతో పోతుందా సార్ అది? అంటే ఇప్పుడు గత జన్మలో ఆయన హత్య చేశాడు, ఈ జన్మలో చెయ్యబడ్డాడు అనుకుంటే అక్కడ ఆ సంస్కారము చైతన్యం నుంచి మనసులోంచి ఆ మూలాలతో పోతుందా అది? ఇంకా మరి దాని తాలూకు ఛాయలు ఉంటాయా? పోతుందనే దీని అర్థం అమ్మా. అలాగే వస్తుంది సార్. అంటే అందులో ఆ జీవాత్మకి ఏ మాత్రం ఇంటెన్షన్ లేదు కదండి సార్ అసలు. అది ఎలా అంటే నేను ఇది పోగొట్టుకున్నానని కానీ, ఇది క్లియర్ అయిందని కానీ అదేం ఉండటం లేదు కదండి సార్ అక్కడ. అయినప్పటికీ వ్యతిరేక సంస్కారం అనుభవంలోకి వచ్చిన వెంటనే అది రద్దయిపోద్దండి. బాబా బ్యాక్ బైటింగ్ గురించి చెబుతూ ఇలా వివరణ ఇచ్చారండి. బ్యాక్ బైటింగ్ వల్ల వచ్చిన సంస్కారములు ఎంత ప్రమాదమైనవో మీకు తెలుసా అని చెప్తూ, హత్య విషయంలో నెక్స్ట్ జన్మలో హత్య కావింపడడం ద్వారా ఆ ఆపద నుంచి పూర్తిగా అతను రక్షణ పొందుతాడు. కానీ బ్యాక్ బైటింగ్ విషయంలో అటువంటి ఏర్పాటు లేదు. లక్షలాది జన్మలు ఈ భారం వాడు మోస్తూనే ఉండాలన్నారు బాబా. అంచేత ఒక రకంగా బాబా సందేశ సారం ఏంటంటే అండి, ఒక మానవుడు చెయ్యగలిగిన అతి ఘోరమైన నేరం బ్యాక్ బైటింగ్, హత్య కాదు. ఎందుకంటే హత్యకు విరుగుడు ఉంది, బ్యాక్ బైటింగ్ విరుగుడు లేదన్నారు. చాలా చాలా కష్టమట విరుగుడు. అందుచేత అనేక లక్షల జన్మల పాటు ఈ భారం వాడి నెత్తి మీదే ఉంటుందన్నారు. అంచేత ఆ పాపం పూర్తిగా పరిహారం అవుతుందనే నాకు అర్థం చేసుకుంటున్నానమ్మా, దాన్ని బట్టి కదా. జయబాబా సార్, ఉదయం అడిగిన క్వశ్చన్
ఆ భారం తగ్గిపోతుంది అంటే అది ఖర్చు అయిపోతుంది, రాలిపోదు కదండి. రద్దు అవుతుందని చెప్తున్నారు కదా ఇక్కడ. హౌ టు గెట్ ఇట్ ఆఫ్ ది సంస్కారాలు బై యాక్షన్స్ అపోజిట్ ఇన్ నేచర్ అవునండి. కదండి. ఉమ్. మరి అది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఏం అనుమానం ఏంటి చెప్పండి. అంటే నేనేమనుకుంటున్నానంటే, అంటే ప్రాబబ్లీ నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నానేమో, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఓన్లీ ఆపోజిట్ యాక్షన్ తో అది ఖర్చు అవుతుంది, కానీ అది ఇన్వల్యూషన్ లోనూ రాలిపోతుంది అని అనుకుంటున్నాను. సంస్కారం రాలిపోద్ది కదండి. సంస్కారం రాలిపోద్ది కదా. దాని ఎఫెక్ట్ పోయింది కదా. అది మరి అన్వైండింగ్ అప్పుడే కాదు కదా మనకి అది జరిగేది. అది ఇంకా అక్కడ దాకా మనం వెళ్ళలేదు కదా. మనం ఆ. ప్రస్తుతం సంస్కారములు రద్దు అంటే చేసుకోవడం గురించి రాలిపోవడం అంటే మాట్లాడుతున్నాం. నేను అన్వైండింగ్ అనుకుంటున్నాను, అందుకే అడిగాను. రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ అది ఓకే మనం సార్. రద్దయిపోవడం అనుకోండి. ఓకే ఓకే. జై బాబా. జై బాబు జై బాబు. జై బాబు. చదవండి జై సార్. బాబు సార్. జై బాబు సార్. Thus, in a man state on the grass plane, although energy and mind are fully developed and are continually and consistently used, yet they are employed indirectly and unconsciously. పైన కంటిన్యూ చేస్తారండి. అది మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు గ్రాస్ ప్లేన్ లో ఉన్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు, ఆయనకి ఎనర్జీ మైండ్ రెండు సంపూర్ణంగా డెవలప్ అయ్యి ఉంటాయి. వాటిని కంటిన్యూవల్లీ అండ్ కన్సిస్టెంట్లీ యూజ్, రెండింటిని కూడా కన్సిస్టెంట్ గా యూజ్ చేస్తూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా ఎట్ దే ఆర్ ఎంప్లాయిడ్ ఇండైరెక్ట్లీ అండ్ అన్కాన్షియస్లీ, అంటే పరోక్షంగాను అన్కాన్షియస్ గాని మాత్రమే వాటిని వాడుతూ ఉంటాడు. అంటే దాని మీద ఎదుర్కొండదు అనమాట, పరోక్షంగా వాడుతుంటాడు ఈ ఎనర్జీ అండ్ మైండ్ డెవలప్ అయినప్పటికీ కూడా. When on the planes of energy, that is on the shuttle plane, this energy is divinely and consciously made use of. But on the shuttle planes, the mind is made use of indirectly and consciously. So the కిందకి స్క్రోల్ చేయండి సార్. ఈ షటిల్ ప్లేన్స్ లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీని ఎలా వాడతారంటే, దిస్ ఎనర్జీ ఇస్ డివైన్లీ అండ్ కాన్షియస్లీ యూజ్. అక్కడ ఇండైరెక్ట్లీ అండ్ అన్కాన్షియస్లీ యూజ్డ్ అని చెప్పారు గ్రాస్ ప్లేన్ లో ఉన్నప్పుడు. కానీ షటిల్ ప్లేన్ లోకి వచ్చిన తర్వాత ఈ ఎనర్జీని ఎలా వాడతారంటే, డివైన్లీ అండ్ కాన్షియస్లీ మేడ్ యూజ్ ఆఫ్. అక్కడ అర్థం అదే, ఇండైరెక్ట్లీ అన్కాన్షియస్లీ గ్రాస్ అయితే, ఇక్కడ షటిల్ ప్లేన్స్ లోకి వచ్చేటప్పటికి దాన్ని ఎలా వాడతారంటే డివైన్లీ అండ్ కాన్షియస్లీ మేడ్ యూజ్ ఆఫ్. బట్ ఆ షటిల్ ప్లేన్స్ గురించి చెప్తూ అంటున్నారు. బట్ ఆన్ ది షటిల్ ప్లేన్ ద మైండ్ ఈజ్ మేడ్ యూజ్ ఆఫ్ ఇండైరెక్ట్లీ అండ్ అన్కాన్షియస్లీ. కానీ మైండ్ మాత్రం మళ్ళీ ఇండైరెక్ట్ గాను అన్కాన్షియస్ గానే వాడుతున్నాడు. అంటే గ్రాస్ ప్లేన్ లో, అంటే ఈ సంక్షిప్తంగా చెప్పాలంటే గ్రాస్ ప్లేన్ లో ఎనర్జీని మైండ్ ని రెండింటిని కూడా ఇండైరెక్ట్ గానే అన్కాన్షియస్ గాను వాడుతున్నాడు. షటిల్ ప్లేన్కి వచ్చేటప్పుడు ఎనర్జీని డివైన్ గాను కాన్షియస్ గాను వాడుతున్నాడు. కానీ మైండ్ మాత్రం ఇండైరెక్ట్ గా అన్కాన్షియస్ గా వాడుతున్నాడు అని చెప్పారు. ఆన్ ది మెంటల్ ప్లేన్స్, when this mind is made use of divinely and consciously, energy is only made use of indirectly unconsciously. అది మళ్ళా ముందుకు వెళ్తే మెంటల్ ప్లేన్స్ లోకి వెళ్ళేటప్పటికి మైండ్ ని డివైన్ గాను కాన్షియస్ గాను వాడతాడు, కానీ ఎనర్జీని మాత్రం ఇండైరెక్ట్ గా అన్కాన్షియస్ గా వాడతాడు అని ఈ పేరాలో చెప్పడం జరిగింది చాలా క్లియర్ గా. జయ బాబా. సరే, డివైన్లీ అంటే ఏంటండి? డివైన్లీ అంటే డివైన్ పర్పస్ కింద, అంటే ఈ ఎవరినైనా ఉద్ధరించడానికి, మనుషుల్ని సత్యం వైపుకి నడిపించడానికి దాన్ని వాడితే అది డివైన్ యూజ్ అంటారు దాన్ని. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు తీసుకెళ్ళాలి. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎవరినైనా సత్యం వైపుకి నడిపించడానికి ఆయన ఎనర్జీని వాడాడు అనుకోండి, అది డివైన్ యూజ్ అంటారు. అలాంటి అంటే సిక్స్త్ ప్లేన్ వాళ్ళు దే కెన్ బి మాస్టర్స్ కదండి. అవును, అది
ఫోర్త్ అదే. ప్లేన్ లో ఆ మిస్టేక్ చేసే అవకాశం ఉంది కదండి. ఫోర్త్ ప్లేన్ లో డివైన్ గా వాడకుండా అతను స్వరూపం కోసం వాడాడు అనుకోండి, స్వభావం. అతను పతనం అవును. వస్తుంది. అది అవును. అలా బాగుందండి. డివైన్ సింపుల్ డెఫినేషన్ లో చెప్పేశారు బాబు గారు. అందుకే గ్రాస్ దానికి ఆ డివైన్ అన్న వర్డ్ వాడలేదు అనమాట అండి. అవును. మనం ఆ స్థాయిలో లేవు కాబట్టి. ఏమండి మనం బాబు గారు? డివైన్ గా వాడలేదు కదా, మనకు ఆ స్థాయి లేదు అందుకే కదా. అంతే. అందుకే బాబా వర్డ్ వాడలేదు మన కోసం. అంటే ఇంకొకటి కూడా ఉందమ్మా. ఉమ్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేన్ లో ఉన్న పవర్స్ అకల్ట్ పవర్స్. ఉమ్. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లో ఉన్న పవర్స్ డివైన్ పవర్స్. ఆహాహా. ఓకే. అది కూడా చెప్పుకున్నాం మనం. అయితే మనం ఫోకస్ లో తప్పిపోతా ఉంటుంది. ఓకే. ఓకే. అంటే రియల్ పవర్స్ అంటే రియాలిటీకి సంబంధించిన పవర్స్ అయ్యింది. అదే డివైన్ అనే వాడాను బాబా. ఓకే. డివైన్. క్లీన్ గానే ఉన్నది ఈ పారాగ్రాఫ్. అయితే సార్ బాబు గారు ఇక్కడ 2-3 స్టేట్మెంట్స్ లో సటిల్ ప్లేన్ లో ఉన్నప్పుడు మైండ్ ని ఇండైరెక్ట్ గా వాడతాడు అన్కాన్షియస్లీ అన్నాడు. బట్ అట్ ద సేమ్ టైం భౌతికం కూడా ఇండైరెక్ట్లీ అన్కాన్షియస్ గా తీసుకోవాలి. అది అంతే సార్. అంతే. ఇంప్లైడ్ ఒకటి ఉంటే రెండోది ఉండదండి. అదే అలా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఒకటి ఉంటే మిగిలిన 2 ఉండవు అనుకుంటే సరిపోతుంది. 1, 2, 3 అనుకుంటే 1 ఉంటే 2, 3 ఉండవు. 2 లోకి వెళ్తే 1, 3 ఉండవు. 3 లోకి వెళ్తే 1, 2 ఉండవు. అంతే. ఓకే. అది ఇండైరెక్ట్ గా ఉంటాయండి. అన్కాన్షియస్ గా ఇండైరెక్ట్ గా ఉంటాయి. ఓకే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద, లేకపోతే సమాప్కి వెళ్దాం? అది సమప్ చేయండి సార్. ఈ పేరాలో బాబా చెప్పేది ఏంటంటే అండి, ఒక జీవాత్మ గ్రాస్ ప్లేన్ లో ఉన్నప్పుడు నేరుగా గ్రాస్ బాడీని వాడతాడు. ఎరుక లేకుండా సూక్ష్మము, మానసికము వాడతాడు. అదే వ్యక్తి గ్రాస్ ప్లేన్ దాటి సటిల్లోకి వెళ్ళినప్పుడు ఆ సటిల్ ఎనర్జీని నేరుగా వాడతాడు. స్థూల శరీరాన్ని, మానసిక శరీరాన్ని ఎరుక లేకుండా వాడతాడు. అదే మానసికంలో గనక ఎదిగిందనుకోండి జీవాత్మ, అప్పుడు డివైన్ పవర్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎరుకతో ఆ మానసిక శక్తిని వాడతాడు. ఎరుక లేకుండా స్థూలమును, సూక్ష్మమును వాడతాడు. అదంటే ఇది కొత్త విషయాలు ఏం కాదండి. బాబా ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క విషయాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్తున్నారు అంతే. జై బాబా సార్. జై బాబా సార్. కంటిన్యూ చేయండి సార్ బాబా. It necessarily follows that while this gross conscious God in the man state experiences the opposites in the gross world, he reincarnates a number of times, sometimes as a male, sometimes as a female, in varied castes, creeds, nationalities, and colors, and in varied different places and continents, always reviewing opposite impressions and exhausting them by experiences of opposites. ఈ క్రమంలో ఈ గ్రాస్ కాన్షియస్ గాడ్ ఈ ఆపోజిట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ప్రపంచంలో ఆయన పునర్జన్మలు ఎత్తుతూ ఉంటాడు నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక్కోసారి ఒక్కోసారి పురుషుడుగాను, ఒక్కోసారి స్త్రీగాను, రకరకాల కులాల్లో, మతాల్లో, జాతుల్లో, కలర్స్లో, అంటే తెల్లవాడు, నల్లవాడు అలాగా. ఆ తర్వాత ఒకసారి ఫ్రాన్స్ లో పుడతాడు, ఒకసారి ఇండియాలో పుడతాడు, ఒకసారి ఆసియా ఖండంలో, ఒకసారి ఆఫ్రికా ఖండంలో. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆల్వేస్ రివ్యూయింగ్ ది ఆపోజిట్ ఇంప్రెషన్స్ అండ్ ఎగ్జాస్టింగ్ దమ్ బై ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆపోజిట్స్. ఆ మిగిలిపోయినటువంటి ఏవైతే పాత ఇంప్రెషన్స్ ఉన్నాయో వాటిని రివ్యూ చేసుకుని ఇది ఎక్కడ పుట్టాలి, ఏ కండిషన్స్ లో పుట్టాలి, ఏ ఎన్విరాన్మెంట్ లో దానికి ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ లో పురుషుడిగాను, స్త్రీగాను ఇక్కడ జన్మిస్తూ ఉంటాడు అనమాట. ఆ రివ్యూ చేసినప్పుడు అది వస్తుంది అనమాట. ఆటోమేటిక్ ఇవన్నీ కూడా మనం ఊహించుకుంటున్నాం అంతే. అది ఎగ్జాస్ట్ చేయడానికి, ఆపోజిట్ ఇంప్రెషన్స్ ఎగ్జాస్ట్ చేయడం కోసం ఆ ఎన్విరాన్మెంట్ దానికి అది ఆటోమేటిక్ గా వచ్చి అక్కడ పుట్టడం జరుగుతుంది. ఈ రకంగా
ఈ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ పుడతా ఉంటాడు, చనిపోతా ఉంటాడు అని బాబా ఇందులో చెప్తారు. జై గారు. జయో సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? జయో సమ్మప్ చేయండి సార్. ఇక్కడ బాబా ఈ పునర్జన్మ ప్రక్రియ ఎంత పొడుగు ఉంటుంది, ఎంత సుదీర్ఘంగా సాగుతుంది అనే విషయం గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారండి బాబా. ఇతను అనేకమైనటువంటి సంస్కారాలను, అనేకమైనటువంటి అనుభవాలను పొందుతూ, పోగేసుకుంటూ, ఖర్చు చేస్తూ, పరస్పర వ్యతిరేకమైన అనుభవాలను పొందుతూ ఈ ముందుకు సాగుతూ ఉంటుంది కదా. ఇదే కదా ఇక్కడ జరిగేది. అది ఇక్కడ ఆ డిస్కషన్ ఆరంభం చేసే పేరాలో, నెక్స్ట్ పేరాలో ఇంకా దాన్ని యాంప్లిఫై చేస్తారనమాట. అంటే ఎన్ని జన్మలు ఎత్తాలి అది. ఉదాహరణకి ఒక సబ్జెక్ట్లో 50 లెసన్స్ ఉన్నాయనుకోండి. ఆ 50 లెసన్స్ పూర్తయ్యే వరకు వాడు అలాగా కంటిన్యూగా ఎత్తుతూనే ఉండాలి జన్మలు కదా. అంటే ఒక లిమిట్ ఉందన్నమాట. ఆ లిమిట్ గురించి నెక్స్ట్ పేరాలో మాట్లాడతారు అక్కడ. అది ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే అనేక సార్లు జన్మలు ఎత్తుతూ ఉండాలి. ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా, అది రకరకాలు. ఈ ఈ అపోజిట్స్ అనేటువంటిది కాంబినేషన్, పెర్మిటేషన్, కాంపిటేషన్ లాగా మనం తీసుకుంటే కులాలు, పెద్ద కులము, చిన్న కులము, పెద్ద మతము, చిన్న మతము. బాగా పెద్ద అమెరికా లాంటి దేశం ఎందుకు కొరగానే ఈ చిన్న ఇథియోపియా లాంటి దేశం, అలాగే తెల్లవాడు, నల్లవాడు, అలా రకరకాల అన్ని ఖండాల్లోనూ ఇవన్నీ కూడా జన్మించి ఇదంతా ఒక సిలబస్ కింద నడుస్తూ ఉంటుంది అనమాట. అండి ఈ పునర్జన్మ ఎలా డిసైడ్ అవుతుంది అనే దాని గురించి ఇక్కడ చర్చ జరుగుతుందండి. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? జై బాబా. నెక్స్ట్ చదువుకుందామండి. ఇది నాది. It is always through these diverse oppositional impressions and their respective opposed experiences, the gross conscious God in the man state on earth can possibly one day, after millions of rebirths, thin out the thick set of impressions. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టండి భిన్నమైన అపోజిట్స్ తీసుకుంటూ చెప్పారు ఉదాహరణలు కూడా పైన. క్యాస్ట్, క్రీడు, ప్రదేశాలు మారుతూ అనుభవాలు పొందుతూ వెళ్తాడు అని చెప్పారు. ఇది ఎంతవరకు కొనసాగుతుంది అన్నది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇక్కడ ఏమంటున్నారంటే గ్రాస్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ అన్నారు. అది ఒక్కటి ఫ్రేజ్ అండి, అది గుర్తుపెట్టుకుంటే మిగిలిన పారాగ్రాఫ్ లో కూడా రిపీటెడ్ గా వాడారు. అది ఈ భూమి మీద మానవ స్థితిలో ఉన్న భౌతిక చైతన్యం కలిగిన భగవంతుడు అన్నది ఒక సింగిల్ స్టేట్మెంట్. అది ఈ భూమి మీద మానవ స్థితిలో ఉన్న భౌతిక చైతన్యంలో ఉన్న భగవంతుడు అంటే మనం అని గుర్తుపెట్టుకుంటే సింపుల్ గా ఉంటుంది. మనం ఏదైతే ఈ విభిన్నమైన వ్యతిరేకమైన సంస్కారాలను అనుభవిస్తూ దానికి సంబంధించిన భిన్నమైన అనుభవాల్ని పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది ఎంతకాలం? లక్షలాది జన్మల పాటు జరుగుతుంది. మిలియన్స్ ఆఫ్ రీబర్త్స్ అన్నారు. లక్షలాది జన్మల పాటు జరుగుతూ ముందుకు వెళ్ళినప్పుడు జరిగేది ఏంటి? ప్రక్రియ వల్ల దట్టంగా అలుముకుపోయి పెనవేసుకుపోయిన సంస్కారాలు నెమ్మదిగా పలుచబడడం మొదలు పెడుతుంది అన్నది ఈ స్టేట్మెంట్ లో చెప్పారండి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ సైకిల్ ఆఫ్ సో కాల్డ్ డెత్స్ అండ్ బర్త్స్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్స్ that ultimately adjusts the consciousness of the gross conscious God in the man state to involve. మరి ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ఈ లక్షలాది జన్మల పాటు ఇలా అవి అయితే ఇందాక స్టేట్మెంట్ లో ఏం చెప్పారంటే అవి పలుచుపడతాయి ఎక్కడో చోట అన్నారు కదా. అంటే ఏంటి? లక్షలాది జన్మలు అంటే ఏంటి? పుట్టడం, గిట్టడం. ఇది ఒక చక్రం లాగా, జన్మ మరణ చక్రాలు అంటారు కదా. తిరుగుతూ ఆ చక్రంలో తిరుగుతూ ఈ ప్రక్రియ ఏం చేస్తుందంటే ఒక ప్లేస్కి వచ్చేటప్పటికి, ఒక పాయింట్కి వచ్చేటప్పటికి ఈ మానవ స్థితిలో ఉన్న భౌతిక
చైతన్యంలో ఉన్న భగవంతుణ్ణి కన్విన్స్ చేస్తుంది అనమాట, ఇది కాదురా అని. నువ్వు అంతర్ముఖుడు కావాలి అన్న ఒక పాయింట్కి తీసుకొస్తుంది అనమాట. ఈ లక్షలాది జన్మలు, అది మనం మామూలుగా సింపుల్ టర్మ్స్ లో చెప్పుకోవాలంటే విసిగిపోయి ఎక్కడో చోట ఆత్మ, ఈ కాన్షియస్నెస్ ఇది కాదు కదా, ఇంకోటి ఏదన్నా ఉందా అని అంతర్ముఖుడు అవడం అని మామూలు జనరల్ గా చెప్పుకుంటాం. ఆ స్థితికి నెట్టబడతాం అనమాట ఈ ప్రక్రియ ద్వారా. అందుకని ఒక విధంగా బాబా ఇండైరెక్ట్ గా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అని చెప్తున్నారు. మన జన్మించడం మరణించడం అనేది కూడా ఆ డివైన్ థీమ్ లో ఒక భాగమే అది. దిస్ process of involution of consciousness gradually takes shape when the gross impressions gradually grow fainter and scarcer. ఇది ఒకసారి ఏదో మెట్టు దిగినట్టుగా ఒక రోజు ఫైనల్ గా అలా జరగదు అని చెప్తున్నారు. ఇది ఒక గ్రాడ్యువల్, అంటే క్రమక్రమంగా మనకు తెలియకుండానే జరిగే ప్రక్రియ. మన జరుగుతున్నంతగా మనకు తెలియకుండానే జరుగుతుందని ఇందాక అనుకున్నాం, ఏం యాక్షన్స్ కానీ అన్ని. ఇది కూడా గ్రాడ్యువల్ గా క్రమక్రమంగా జరుగుతుంది. ఎలా ఇప్పుడు జరుగుతుంది అది? ఈ భౌతిక సంస్కారాలు పలుచబడిపోతూ మటుమాయం అయిపోతున్న కొద్దీ ఈ ఇన్వల్యూషన్ ప్రాసెస్ అనేది చిన్నగా ప్రాసెస్, కళ్ళు తెరవడం ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ కూడా నెమ్మదిగా అటువైపు అంతర్ముఖ ప్రయాణం వైపుకు నెట్టబడతాము అన్నది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. అంటే ఈ పారాగ్రాఫ్ లో ముఖ్యంగా గ్రాస్ కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు విభిన్నమైన ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటాం కింద పారాగ్రాఫ్ లో చెప్పి, ఇది ఎంతవరకు నడుస్తుంది అంటే మిలియన్స్ ఆఫ్ బర్త్స్, లక్షలాది జన్మల పాటు జరిగి ఎక్కడో చోట ఈ సంస్కారాలు పలుచబడినప్పుడు ఆటోమేటిక్ గా నెమ్మదిగా క్రమక్రమంగా ఈ ప్రాసెస్ ఆటోమేటిక్ గా ఈ స్థితిలో ఉన్న భగవంతుణ్ణి ఇది కాదు ఇంకోటి ఏదో ఉంది అటువైపు మళ్ళు, అదేంటి ఇన్వల్యూషన్, లోపలికి చూసుకోవడం. ఇంతకాలం బయటికి చూస్తున్నాడు కదా గ్రాస్ ప్రపంచంలో, లోపలికి చూడు అని ఆ స్థితికి నెట్టబడుతుంది అన్నట్టుగా ఈ సారాంశం అండి ఇది. జై బాబా. అంటే ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? టైం సరిపోద్దండి రాజుగారు? అదే చూస్తున్నానండి నేను. ఇంకా 1.5 నిమిషం ఉంది సార్, ఇది ఒకటి సమాప్తి చేస్తాను. జై బాబా అండి. సో ఇలాగా జన్మలెత్తుతూ పరస్పర విరుద్ధమైనటువంటి సంస్కారాలను పోగేసుకుంటూ, అలాగే అనుభవాలను పొందుతూ లక్షలాది జన్మలు గడిపిన తర్వాత ఈ చిక్కులు పడిపోయి బాగా మొరటుగా ఉన్నటువంటి సంస్కారములు పలచనవ్వడం మొదలవుతుంది అన్నారు. అనేక జన్మల పరంపర, పుట్టుక జన్మ ఇవన్నీ గడిచిన తర్వాత చివరికి మానవుడు అంతర్ముఖం అవ్వడం ప్రారంభిస్తాడు. అదే ఈ అంతర్ముఖం అవడం అనేటువంటిది ఒక రోజులో జరగదు. ఈ సంస్కారాలు అవ్వడాన్ని బట్టి ఈ అంతర్ముఖం అయ్యే ప్రక్రియ ముందుకు సాగుతూ ఉంటుంది. అంతర్ముఖం అవడం అంటే ఇప్పుడు దాకా బాహ్యంగా జరిగింది నడకంతా, ఇప్పుడు బాహ్యం అయిపోయింది, లోపలికి జరగాలి. లోపలికి జరిగే ప్రయాణం అంతర్ముఖ ప్రయాణము అంటాము. ఇది సార్ ఈ పేరాలో బాబా చెప్పింది. జై బాబా సార్. కొన్ని నిమిషం ఉందండి, 30 seconds. క్విక్ అనౌన్స్మెంట్ అండి. సోదరు నాగేశ్వరరావు గారు ఈరోజు బెంగళూరు నుంచి లాస్ట్ వీక్ కుదరలేదు, ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చి ఉండిపోయారు. ఇప్పుడు బెంగళూరు నుంచి కాకినాడ రేపు ఈ నైట్ ట్రావెల్ చేస్తారు, కానీ ప్రొద్దుట ఆయన కాల్లో ఉండరు. కానీ మన లక్ష్మణ్ దాసు సమ్మప్ చేస్తారండి రేపు కాల్లో. మళ్ళీ వచ్చే శనివారం నాగేశ్వరరావు గారు క్విక్ సమ్మప్, మళ్ళీ ఆయన మిస్ అయిన పారాగ్రాఫ్స్ మళ్ళీ ఒకసారి ఆయన క్విక్ రీక్యాప్ చేస్తారండి. అది అందుకని రేపు మళ్ళీ కలుద్దామండి. ఇంకా కట్ అయిపోతుంది కాల్ ఫ్యూ సెకండ్స్ లో. మళ్ళీ రేపు ఉదయం 5 o'clock కలుద్దామండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా.